అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైనవోలు మల్లన్న జాతర కన్నుల పండుగ సాగుతోంది. జానపదుల జనజాతరగా పేరొందిన మల్లన్న జాతర ప్రత్యేకతను సంతరించుకుంది. మల్లికార్జున స్వామి జాతర సంక్రాంతి రోజు ప్రారంభమై ఉగాది వరకు కొనసాగుతుంది. కండేల రాయుడు మల్లన్న స్వామి మల్లర దేవుడిగా పూజలందుకునే మల్లికార్జున స్వామి ఓ చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమరుకం, ఖడ్గం, నెత్తిన కిరీటం, కోరమీసాలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో 2026 సంవత్సరం జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి నూతన వస్త్రాలంకరణ, విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, ధ్వజారోహణం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన, నీరాజన మంత్రపుష్పం, తీర్థపర ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. భక్తులు భక్తి శ్రద్దలతో ఆలయ పరిసరాల్లో విడిది చేస్తూ బోనాలు ఎత్తుకుని ప్రదక్షిణలు చేసి స్వామివారికి నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. ఒగ్గు పూజారులు పట్నాలు వేసి మల్లన్నను పూజిస్తున్నారు. ఐనవోలు మల్లన్న జాతరకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ వారి అప్డేట్స్ అందిస్తారు. మనం ప్రస్తుతం ఐలోను సంబంధించినటువంటి ఆలయంలో ఉన్నాం. ఆలయంలో చూసుకోవచ్చు స్వామివారికి సంబంధించినటువంటి ఇటు గొల్లకేతమ్మతో పాటు మేడలమ్మ సంబంధించినటువంటి విగ్రహాలను కూడా చూసుకోవచ్చు. ఈ క్రమంలో అప్పుడు స్వామివారికి ఈ రోజు నుంచి కూడా ఉగాది పండుగ వరకు ప్రత్యేకమైనటువంటి ఒక పూజా కార్యక్రమాలు, అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తాం. ప్రస్తుతానికి ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టత, అదేవిధంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆలయ అర్చకులు మధు శర్మ గారు ఉన్నారు. ప్రధానంగా మీరు చెప్పండి, ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏంది? మల్లికార్జున స్వామిగా ఐనవోలు మల్లన్నగా కొలువై ఉన్నటువంటి ఆ కండేల రాయుడి విగ్రహాన్ని మరియు బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మ సమేత ఆ పరమేశ్వరుడి యొక్క దేవస్థానం మల్లికార్జున స్వామి దేవస్థానం తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచినటువంటి శైవ క్షేత్రాలలో విరాజిల్లుతున్నటువంటి క్షేత్రం ఐనవోలు క్షేత్రం. ఇక్కడ 9వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యులు ఈ ప్రధాన ఆలయాన్ని అంతా కూడా నిర్మించడం జరిగింది. దాని తర్వాత 200 సంవత్సరాలు పరిపాలన కాలంలో తదనంతరం మళ్ళీ కాకతీయులు వచ్చి కూడా ఇక్కడ కొన్ని కట్టడాలు నిర్మించడం జరిగింది. వెనకాల ఉన్నటువంటి దేవేరులు కండేల రాయుడు మల్లికార్జున స్వామిగా మరియు కేతమ్మ, మేడలమ్మగా ఆ 3 విగ్రహాల ప్రతిష్ట మనం చూసినట్లయితే పశ్చిమ చాళుక్యుల యొక్క 6వ విక్రమాదిత్యుడు నిర్మించినట్టుగా మనకు శాసనాల ద్వారా ఆధారాలు తెలుస్తున్నది. స్వామివారి విగ్రహానికి ముందు వైపున మనం అర్ధనారీశ్వర ప్రాణమట్టాన్ని మరియు లింగాకారాన్ని కనుక చూసినట్లయితే ఈ ప్రతిష్ట మాత్రం మనకు 200 సంవత్సరాల తర్వాత కాకతీయుల రాజు అయినటువంటి ఆ పరిపాలనలో నిర్మించినట్టుగా ప్రతిష్ఠ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకు గర్భాలయంలో శరీరాకృతిలో ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నా కూడా తర్వాత మళ్ళీ లింగాకృతిని ఎందుకు ప్రతిష్ఠ చేయాలి అని అంటే, శరీరాకృతిలో ఉన్నటువంటి విగ్రహాలను మన తన్మయత్వంతో భక్తులు ముట్టుకోవడం అనేటువంటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి అది అలా ఉండడం వల్ల విగ్రహాలకు ఏమైనా భిన్నమవుతాయనేటువంటి భయంతో మనకు శాస్త్ర ప్రకారంగా లింగం కూడా మనం ప్రతిష్ఠ చేసుకోవచ్చు. అదే విధానాన్ని అనుసరించి ఇక్కడ మనకు అర్ధప్రాణ మఠంతో కలిసినటువంటి లింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇది మొక్కుబడి జాతర అంటారు. అంటే ఇక్కడ పారంపర్యంగా మన తాతలు ముత్తాతల దగ్గర నుంచి ఎట్లయితే మనకు ఇంటి ఇలవేల్పుగా మల్లికార్జున స్వామిని ఐలోని మల్లెడను కొలుచుకుంటారో వారి దగ్గర నుంచి మనకు ఆ మొక్కుబడులు అనేటువంటి చెల్లించుకుంటూ వచ్చేటువంటి ప్రక్రియ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు రోజు నియమ నిష్టలు పాటించి ముందుగా వచ్చేసి ఇక్కడ నిద్ర చేస్తారు. తడిబట్ట స్నానాలు చేసిన తర్వాత కేశఖండన ఇచ్చేటువంటి పిల్ల ఎవరైనా కేశఖండన కానీ కత్తెలు కానీ చేసిన తర్వాత మళ్ళీ తలంటు స్నానాలు చేసిన తర్వాత స్వామివారిని జై మల్లన్న అనుకుంటూ గర్భాలయానికి ప్రవేశించి ఇక్కడ స్వామివారికి లింగానికి అభిషేకం చేసేసి ఆయన ముట్టుకొని తన్మయత్వంగా లోనుతూ ఉంటారు. తర్వాత ఇక్కడ కళ్యాణ మొక్కుబళ్ళు కూడా తెచ్చుకుంటూ ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బోనం స్వయంగా వాళ్ళే ఉండి స్వామికి నివేదన పెట్టే ప్రక్రియ బోనంగా ఉంటుంది. శాస్త్రీయ పద్ధతిలో బెల్లాన్ని వాడుతూ ఇక్కడ నివేదన పెట్టడం మనం చూడవచ్చు. భక్తుల ద్వారా ఆ శిఖరం ద్వారా వాళ్ళు సమర్పించేటువంటి ఆ బెల్లము స్వామివారికి నివేదనగా చెందుతూ ఉంటుంది. దాని తర్వాత ఒగ్గు పూజారుల యొక్క సమక్షంలో రంగవల్లి ముగ్గులతో వేసినటువంటి పట్నాన్ని కళ్యాణంగా ఇక్కడ భావిస్తూ ఉంటాము. ఇలా ఏంటంటే ప్రతి సంవత్సరం స్వామికి మల్లన్నకు బోనం చేయాలి, పట్నం వేయాలి అనేటువంటిది ఒక మొక్కుబడిగా ఉండిపోతుంది. కాబట్టి ఇక్కడికి ఎక్కువగా కూడా ఎవరైతే వారి కుటుంబంలో ప్రతి సంవత్సరం చేయాలనేటువంటిది ఉంటుందో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కువగా మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారి బండారు తీసుకొని దాన్ని నోట్లో వేసుకోవడం కానివ్వండి, నుదుటను ధరించడం కానివ్వండి, ఇలా చేయడం వల్ల వాళ్ళకి సంతానం కలుగుతున్నటువంటి ఇక్కడ చాలా వాళ్ళకు నమ్మకంగా ఉంది. తర్వాత ఇక్కడ పుట్టు వెంట్రుకలు తీయడము, కూడని కట్టడము, రథసేవలో స్వామివారి విగ్రహాలను ఊరేగించడము ఇత్యాది కార్యక్రమాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. ఈ మొక్కుబడి జాతరలు చాలా అరుదుగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే
ఇప్పుడు సంక్రాంతి నుండి ఉగాది వరకు 3 నెలలు అంతా కూడా మనకు జాతరా కాలంగా పెద్ద నిర్ణయం చేయడం జరిగింది. ఈ సమయంలోనే రైతుల యొక్క పాడి పంటలు ఇల్లు చేరి ధనధాన్యాలతో ఇల్లు సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఖర్చు పెట్టుకోవడానికి కూడా ధనం వాళ్ళకు సమృద్ధిగా ఉంటుంది కాబట్టి పెద్దలు నిర్ణయించి ఈ కాలంలోనే జాతరలు పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఐనవోలు మల్లికార్జున స్వామి వారు దర్శించుకోవాలనుకునే వాళ్ళు 3 నెలల జాతరా కాలంలో ఆదివారం పెద్దవారంగా ఉంటుంది, బుధవారం చిన్నవారంగా ఉంటుంది. కావున తర్వాత కూడా యథావిధిగా అర్చనలు, అభిషేకాలు, కళ్యాణాలు, పుట్టు వెంట్రుకలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున మీ కోరికలు యథేచ్ఛగా నెరవేరాలని, మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నందనం మధుశర్మ అర్చక్. చూసుకోవచ్చు ఏదైతే కూడా ఐలోను సంబంధించినటువంటి ఆలయం యొక్క చరిత్ర. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శతాబ్దాల క్రితం ఉన్నటువంటి మల్లికార్జున స్వామికి అయితే కోరికలు తీర్చేటువంటి కోరు మీసాల మల్లన్నగా ఇక్కడ పిలుస్తారు. అదేవిధంగా వీరికి సంబంధించిన మొక్కులు నెరవేర్చుకోవడం, అదేవిధంగా ఈ రోజు నుంచి ఉగాది పండుగ వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. అదేవిధంగా ఈ పండుగకు సంబంధించిన ఉత్సవాలు కూడా నిర్వహిస్తాం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆలయంలో కోరుకున్న కోరికలు నెరవేరిన క్రమంలో ఇక్కడ ఆలయంలో ప్రత్యేకమైనటువంటి మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు. ఇందులో చూసుకోవచ్చు ఆలయానికి సంబంధించినటువంటి ఎగ్జిట్ బయటకు వెళ్ళేటువంటి ప్రాంగణంలో వీరికి సంబంధించిన మొక్కులు అయితే ఇక్కడ చెల్లిస్తారు. అంటే వీరికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వస్త్రాన్ని తీసుకుంటారు. అందులో కుడుక, అదేవిధంగా కొన్ని సంబంధించిన సామాగ్రి, బియ్యంతో పాటు పోక చెక్కతో పాటు తమలపాకులు, ఇలా మిగతా సంబంధించినటువంటి మొక్కుబడులు ఉన్న నేపథ్యంలో వీటైతే చెల్లిస్తూ ఉంటారు. అంటే వారి కోరికలు నెరవేరుతాయి కాబట్టి స్వామివారికి మొక్కులు చెల్లించే విధంగా ఇక్కడికి వస్తారు. ఒక వరుసగా చూసుకోవచ్చు ఈ ప్రాంగణం మొత్తం కూడా మొక్కుబడులకు సంబంధించినటువంటి వస్త్రాలే కనిపిస్తాయి. వారికి సంబంధించిన మొక్కులు నెరవేరిన క్రమంలో ఇక్కడికి వచ్చి వారిని అయితే నెరవేరుస్తాం. మనతో కొంతమంది ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, ఎన్నిసార్లు రావడం ఇక్కడికి, ఎట్లా ఉంది ఇక్కడ? చాలా బాగుంటాయండి. మేము ప్రతి సంవత్సరం వస్తాము. మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. చాలా మహిమ గల దేవుడు. రేపు ఎల్లుండి చాలా ఇక అసలు బాగా జనాలు ఉంటారు. మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. ఈ మొక్కుబడులకు సంబంధించి ఏం చెప్తారు? అంటే మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని ముడుపు కడతారు. అట్లా అందరి నమ్మకం బాగా. ఎట్లా ఏర్పాట్స్ కానీ ఏ విధంగా అంటే ఏర్పాట్లు ఇంకా ఏ విధంగా చేస్తారు? ఇక్కడ చాలా బాగా చేస్తారండి. ఎంతమంది భక్తులు వచ్చినా ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా మంచి ఏర్పాట్లు చేస్తారు. సిస్టమాటిక్ గా బాగుంటది. పూజలు గాని మన అభిషేకం గాని చాలా బాగా చేస్తారండి. ఇక్కడ నియమంగా బాగా చేస్తారు. అందరికి ప్రతి ఒక్క భక్తులకి కూడా అందరికి సకల సదుపాయాలు కలుగుతాయి. మనసులో ఉన్న కోరికలు కూడా అందరికి మంచిగా నెరవేరుతాయండి. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇక్కడికి? నేను మాత్రము అంటే ఒక 4 years నుండి వస్తున్నాను. ఇది 5 years. దీంతో వరుసగా వస్తామండి. ఎప్పుడు వస్తూనే ఉంటాం. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి, ఎట్లా ఉంది ఇక్కడ? నేను రెగ్యులర్గా వస్తాము. మేము పట్నాలు కూడా వేస్తామండి. దాని కింద వేసి అట్లనే బోనం కూడా వేస్తాము. బోనం చేసి అయ్యగారికి సమర్పించుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. ప్రతి ఇయర్ వస్తాం. ఒకసారి నార్మల్ దర్శనం చేసుకుంటాం, ఒకసారి బోనం చేసుకుంటాం. 2 years ఒకసారి బోనం చేసుకుంటాం. బోనం అంటే ఏ విధంగా చేస్తారండి? అంటే ఏమంటారు, బెల్లన్నం లేక పసుపన్నం చేస్తారు. వంటలు అంటే కూరగాయల భోజనమే చేస్తారు అంతే. ఇక పట్నాలు ఏ విధంగా ఇస్తారండి? పట్నాలు వాళ్ళు వచ్చి వేస్తారు. అది గ్రీన్ ది ఒకటి ఆకుపిండి, పసుపు, బియ్య పిండి ఇవన్నీ కలిపి పట్నం లాగా ఇస్తారు. దాన్ని బట్టి దానిలోనే బోనం పెట్టి పూజిస్తారండి. ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పుడు రావడం ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ దర్శించుకోవడం? ప్రతి సంక్రాంతికి జాతర జరుగుతూనే ఉంటుంది. మధ్యలో కూడా వస్తది. ఎప్పటికి దర్శనం చేసుకుంటూనే ఉంటాము. ఇది నడుస్తూనే ఉంటది ఎప్పటికి. ఈ మొక్కుబడులు ఏ విధంగా ఉంటాయి, ఎట్లా చేస్తారు? ఈ మొక్కుబళ్ళు అంటే ఎవరి మొక్కులు వాళ్ళకే. ఇక్కడ కడితే కొంచెం వాళ్ళకి నమ్మకం ఉండి కట్టేస్తారు. కట్టి వాళ్ళ నమ్మకం బట్టి అవి నెరవేరినాక ఇక్కడ ముడుపులు వచ్చి కట్టేస్తారు అంతే. అంటే చూసుకోవచ్చు ఇక్కడ మరి కొంతమంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాద్. ఎట్లుంది ఇక్కడ దర్శించుకోవడం? మేము చాలా రోజుల నుంచి వస్తున్నాం. దాదాపు 35 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మా పిల్లలు ఇక్కడనే, మా పిల్లలు అందరం ఇక్కడనే, అందరివి ఇంటికి అన్ని. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం సౌలత్ ఏంది, ఒక బాత్రూమ్ ఒకటి సౌలత్ కావాలి, కొంచెం వాటర్ ఫెసిలిటీస్ కావాలి. మీరు ప్రతి సంవత్సరం వస్తారా? అంటే మీరు మొక్కుబడులు ఉన్నాయా ఎట్లా? ప్రతి సంవత్సరం వస్తాం. సంక్రాంతి కూడా వస్తాము, పూజలు చేస్తాము. ప్రతి సంవత్సరం వస్తాము.
మేము బియ్యం పోస్తాం మల్లన్నకి, ఎల్లమ్మకు బియ్యం పోస్తాం, మల్లన్నకు బోనం చేస్తాం, ఎల్లమ్మకు బోనం చేస్తాం, మళ్ళీ సల్ల బోనం చేస్తాం. ఏ విధంగా చేస్తారు ఈ బోనాలు? ఏ విధంగా చేస్తారు? చాలా ఘనంగా చేస్తాం మేము, చాలా ఘనంగా. ఏ విధంగా చేస్తారు అంటే ఇట్లా ఈ బోనాలు? సల్ల బోనం ఏమో మల్లన్నకి వస్తుంది, ఇక్కడ వస్తుంది. మల్లన్న అమ్మవారికి ఏమో ఎల్లమ్మకేమో బోనం తీసుకొని అక్కడ పెట్టేస్తాం. బియ్యం ఇక్కడ వస్తాం, అక్కడ వస్తాం బియ్యం. కాకపోతే ఏంటంటే కొంచెం పబ్లిక్ చాలా ఒడి బియ్యం పోస్తారా? వడి బియ్యం పోస్తాం. ఆ బియ్యం అనేది కొంచెం తీసుకొని మళ్ళీ మేము ఇంటికాడ ఉండి ఒక 11 మంది పెట్టి దేవుంది పూజ అయిపోతుంది మాకు. అది చూసుకోవచ్చు. ఏదైతే ఉందో కూడా ఇక్కడ భక్తుల రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. వీరికి సంబంధించినటువంటి మొక్కులు నెరవేరిన క్రమంలో ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైనటువంటి మొక్కులు నెరవేర్చడం, వారితో పాటు బోనాలు చెల్లించడం, అదేవిధంగా పట్టాలు చేయించడం, వారితో పాటు ఇక్కడ ఒడి బియ్యం కూడా ప్రత్యేకమైనటువంటి ఇక్కడ వారి మొక్కులు అయితే చెల్లించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.